మంచు ఫ్యామిలీలో ఆ వివాదం ఇంకా కంటిన్యూ అవుతుంది సార్. హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన ఇంట్లో గొడవ శాంతి భద్రతల పరిధిలోకి రాదు, సివిల్ వ్యవహారాల్లో పోలీసుల జోక్యం అనవసరం, పోలీసుల షోకాజ్ నోటీసును కొట్టేయాలన్న మోహన్ బాబు పిటిషన్పై హైకోర్టు స్పందన ఇది సార్. సో అంటే ఎంత వ్యక్తిగతమైన గతంలో మీరు మాట్లాడినప్పుడు అక్కడ ఏదైనా క్రైమ్ జరిగితే, అంటే గొడవ జరిగితే, కొట్లాట జరిగితే ఖచ్చితంగా పోలీసులు ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా. అక్కడ ల్యాండ్ ఆర్డర్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అండ్ మీడియా అంటే వాళ్ళే రోడ్డు మీద పడినప్పుడు మీడియా కూడా కవరేజ్ చేయాల్సిన బాధ్యత, అంటే ఏమవుతుందని జనాలకు ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళారు. అండ్ ఈ మీడియా అత్యుత్సాహం అని కూడా కొంతమంది కమెంట్ చేస్తున్న పరిస్థితి. అంటే ఇప్పుడు మీకు ఫండమెంటల్ ప్రిన్సిపల్ సివిల్ అంశాల్లో పోలీసులు జోక్యం చేసుకోకూడదు. ఇద్దరు వ్యక్తులకు ఆస్తి తగాదా ఉంటే అది పోలీస్ స్టేషన్లో తేలేదు కాదు. చాలా సందర్భాల్లో పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ అవుతున్నాయని మనమే విమర్శిస్తుంటాం. ఆస్తి తగాదాలు సివిల్ మ్యాటర్స్ కనుక పోలీసులకు సంబంధం లేదు. సో అందువల్ల పోలీసులు అక్కడ ఏదైనా ఆ సివిల్ డిస్ప్యూట్ కాస్త క్రైమ్కు కనుక రిజల్ట్ అయితే, ఇఫ్ ఇట్ రిజల్ట్స్ ఇన్ ఎ క్రైమ్ దెన్ పోలీస్ విల్ ఎంటర్. కానీ ఇక్కడ కేవలం మోహన్ బాబు ఇంట్లో ఆస్తి తగాదా మాత్రమే అయితే ఖచ్చితంగా పోలీసులకు సంబంధమే లేదు. లా అండ్ ఆర్డర్ తర్వాత సంగతి. లా అండ్ ఆర్డర్ అనేది ఇంకా చాలా పెద్ద పదం. అసలు లా అండ్ ఆర్డర్తో సంబంధం లేకుండా కూడా పోలీస్ ఎంటర్ అవుతుంది ఎప్పుడు, ఇఫ్ దేర్ ఈస్ ఎ క్రైమ్ ఇన్వాల్వ్. సివిల్ డిస్ప్యూట్ క్రైమ్కి దారి తీయచ్చు. ఇప్పుడు మీరు నాకు ₹1,00,000 ఇచ్చారు, నేను మీకు ₹1,00,000 రిటర్న్ ఇయ్యనన్నాను, మీరు వచ్చి నన్ను గల్లబట్టి వసూలు చేశారు అనుకోండి, ఫిజికల్ అసాల్ట్ కనుక క్రైమ్ అవుతుంది. డిస్ప్యూట్ సివిల్, మీరు నాకు ₹1,00,000 ఇచ్చారు, నేను మీకు ఇస్తలేను, అది దట్ ఇస్ ఎ సివిల్ డిస్ప్యూట్. మీరు నా పైన పోలీస్ స్టేషన్లో మీరు కేసు పెడితే తప్ప అది కూడా నన్ను చీటింగ్ చేశారని, క్రైమ్ కూడా చీటింగ్ కూడా క్రైమ్ కనుక మీరు ఎస్టాబ్లిష్ చేస్తే అప్పుడు అవుతుంది. కానీ ఫిజికల్ అసాల్ట్ చేశారనుకోండి డెఫినెట్గా క్రైమ్, డైరెక్ట్ క్రైమ్. సో అందువల్ల అక్కడ సమస్య ఏమొచ్చింది, మా ఓవర్ మీద ఎవరు దాడులు చేసుకున్నారని కదా. ఇప్పుడు ఇదే హైకోర్టు తీర్పులో బౌన్సర్లను ఉండకూడదని కూడా తీర్పిచ్చింది. సో అందువల్ల దెర్ ఇస్ ఎ సివిల్ డిస్ప్యూట్ దట్ ఆర్ ద క్రైమ్ ఓవర్ టోన్స్. ఇప్పుడు మరి వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇచ్చారో తెలియదు. ఇప్పుడు మన దగ్గర ఏ కంప్లైంట్స్ లేకుండా మనం కామెంట్ చేయలేము. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారా, ఇప్పుడు నాకు భద్రత కల్పించని కూడా మోహన్ బాబు అడిగాడని. మరి సివిల్ డిస్ప్యూట్ అయితే భద్రత అనే ఇష్యూ రాదు కదా. భద్రత సివిల్ డిస్ప్యూట్స్ కాదు, భద్రత క్రైమ్ ఉంటేనే భద్రత కదా. మరి మోహన్ బాబు ఎందుకు భద్రత అడిగాడు, ఈవెన్ మంచి మనోజ్ కూడా పోలీస్ స్టేషన్లో వెళ్ళాడని ఇవన్నీ అంటున్నారు. సో అందువల్ల బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి, ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఆస్తి వివాదమే అయితే అది పోలీసులకు సంబంధమే లేదు, పోలీస్ వ్యవహారము కాదు, ఈవెన్ మీడియా వ్యవహారం కూడా కాదు, అన్లెస్ అది కోర్టులో ప్రొసీడింగ్స్ అయితే తప్ప. కోర్టులో ప్రొసీడింగ్స్ ఉన్నప్పుడు మీడియా కవర్ చేసుకోవచ్చు, అభ్యంతరం ఏముంటుంది. ఎందుకంటే కోర్టు ఇది ఓపెన్ కోర్ట్, సీక్రెట్ కాదు. అన్లెస్ ఇన్ కెమెరా విచారణ అంటారు, అంటే సీక్రెట్, అది ఓన్లీ విత్ ఇన్ 4 walls విచారణ జరుగుతాయి. సాధారణంగా ఆ కోర్టులు ఇప్పుడు ఇవాళ రేపైతే లైవ్ టెలికాస్ట్లు ఇస్తున్నారు. సో అందువల్ల ఇప్పుడు ఆస్తి తగాదా కోర్టుకి వెళితే కోర్ట్ ప్రొసీడింగ్స్ ఖచ్చితంగా మీడియా కవర్ చేయొచ్చు, బికాజ్ ఇట్ ఇస్ న్యూస్. మోహన్ బాబు మా సినిమా కుటుంబంలో సినిమా సెలబ్రిటీ ఇంట్లో ఆస్తి తగాదా వార్త అవుతుంది కదా, విడాకులే వార్తలు అవుతున్నాయి కదా. సో అందువల్ల పెళ్ళిళ్ళు వార్త అవుతున్నాయి, ఎంగేజ్మెంట్ వార్త అవుతున్నాయి కదా. సో అందువల్ల వార్త రాయకూడదని ఎవరు అనడం లేదు, కానీ ఎగ్జాగరేటెడ్ అకౌంట్స్ రాయడము అనేదే ఛాలెంజింగ్ అవుతుంది. వాళ్ళ పర్సనల్ ప్రైవసీని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు కథలు అల్లడం అనేది మంచిది కాదు. హ్యాజ్ ఇట్ హ్యాపెన్స్ యూ మీడియా కవర్ చేస్తుంది కూడా. అందువల్ల సివిల్ డిస్ప్యూటులో క్రైమ్ యాంగిల్ ఉంటే తప్ప పోలీస్ ఎంటర్ కాకూడదని నిజం. క్రైమ్ యాంగిల్ లేకపోతే పోలీసుకి సంబంధమే లేదు కదా, వాళ్ళు చూసుకుంటారు మధ్యలో, మనకు వేరే వాడికి సంబంధం ఏమీ లేదు అది. సార్ అంటే ఇప్పుడు ఎలా టర్న్ అయిందంటే సార్, నిన్న మనోజ్ కూడా మాట్లాడారు, మోహన్ బాబు విషయంలో కాస్త సాఫ్ట్ కార్నర్తోనే మాట్లాడినట్టుగా నాకు అనిపించింది ఆయన మాట్లాడిన దాని ప్రకారం. అండ్ మా నాన్న చాలా మంచివారు, కానీ ఆవేశంలో మీడియా మీద దాడి చేసి ఉండవచ్చు, మీడియాకు మా ఫాదర్ తరపున నేను క్షమాపణ చెప్తూ ఉన్నాను అని కూడా మనోజ్ చెప్పారు సార్. మనోజ్ వెసెస్ మోహన్ బాబు ఇష్యూ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మీడియా వెసెస్ మోహన్ బాబు అయిపోయింది సార్. ఆల్రెడీ హత్యాయత్నం కేసు కూడా నమోదైంది పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మోహన్ బాబు మీద. అంటే దాడి ఫిజికల్ అసాల్ట్ మీడియా పని చేయడం అది క్రైమ్ అవుతుంది కనుక ఖచ్చితంగా కేసు అవుతుంది, కాకుండా ఉండదు. బట్ ఏదైనా నేను ఇదివరకు చెప్పాను, అల్టిమేట్గా తండ్రి కొడుకులు. సో ఈవెన్ జగన్ షర్మిల కేసు కూడా వాళ్ళిద్దరు ఏకమైనా మనం ఆశ్చర్యపడాల్సింది లేదు. అందువల్లనే మీడియా కత్తిస్తాం, దేంట్లో కూడా అవసరం లేదని.
అల్టిమేట్గా అప్పుడు విజయమ్మ స్టేట్మెంట్ కూడా అదే కదా, అన్నా చెల్లెళ్ళు వాళ్ళు వాళ్ళ సమస్యలు వాళ్ళు చూసుకుంటారు అని కూడా అన్నది ఆమె. సో అందువల్ల ఇవాళ జగన్ షర్మిల మళ్ళీ కలవరని ఎవరు కాదనలేం కదా. సో అందువల్ల అల్టిమేట్గా మోహన్ బాబు మనోజులు ఇద్దరు కలిసి మళ్ళీ తెలుగు సినిమాలో గ్రూప్ ఫోటో ఉంటుంది చూడండి, పాత తెలుగు సినిమాల్లో అన్నింటిలో గ్రూప్ ఫోటోలు ఉన్నాయి. చివరికి ఆ గ్రూప్ ఫోటో అయితే మధ్యలో చూడ పిచ్చోడు అవుతాడు. ఇప్పుడు భార్యాభర్తల కొట్లాటల్లో పక్కింటి వాళ్ళు వచ్చి పిల్లబెడితే ఏం జరుగుతుంది, ఇద్దరు కలిసి వాళ్ళు వాయించి పడతారు, నీకెందుకు మనకి. అందువల్ల భార్యాభర్తలు కొట్లాడుకున్నప్పుడు అక్కడ ఉన్నవాడు కూడా ఇన్వాల్వ్ కావద్దు, వెళ్ళిపోవచ్చు, తర్వాత వాళ్ళే అడ్జస్ట్ అవుతారు, సెటిల్ అవుతారు అది. సో అందువల్ల తండ్రి కొడుకుల పంచాయతీ అల్టిమేట్గా తండ్రి కొడుకు మీద ప్రేమ లేకుండా పోదు, కొడుకు తండ్రి మీద ప్రేమ లేకుండా పోదు కదా. సో డిస్ప్యూట్స్ ఆస్తిత కాదు, అందులో బేసిక్ ప్రిన్సిపల్ ఒకటే, క్రైమ్ ఇన్వాల్వ్ అయి ఉంటే తప్ప పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే క్రైమ్ను ఆపడం అనేది. సివిల్ డిస్ప్యూట్స్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కాదు. సివిల్ డిస్ప్యూట్స్ ఏంటి, వ్యక్తిగత విభేదాలు అవన్నీ. అయితే సెలబ్రిటీ ఇంట్లో జరిగింది కనుక వాళ్ళు కోర్టులో కేసు వేస్తే అప్పుడు ఇట్స్ డెఫినెట్గా కోర్టులో కేసు కనుక అది పబ్లిక్ ఇష్యూ అయిపోతుంది. సో అందువల్ల ఇది వెరీ సెన్సిటివ్. మా పాయింట్ ఏంటి, ఉన్నది ఉన్నట్టుగా రాస్తే ఇబ్బంది ఏం లేదు, లేనిది ఉన్నట్టుగా రాస్తేనే సమస్య వస్తుంది.